గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. వరుస ప్రమాదాలు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఇటు సోదరుడు, అదే విధంగా కుమారుడు, కొన్నేళ్ల క్రితం భర్త కూడా మరణించడంతో ఆమె తల్లడిల్లిపోతుంది. ఇదంతా కూడా విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం కారణంగా సింహాచలం అనే మహిళ యొక్క ఇంట్లో తీవ్ర విషాదం నెలకొందనే చెప్పుకోవచ్చు. అనారోగ్యం కారణంగా సోదరుడు ఇల్లయ్య బాధపడుతున్నాడు. మందులైపోయాయి, మందులు తెచ్చుకోవడానికి విజయనగరం వెళ్ళొస్తానక్క అంటూ చెప్పాడు. అయ్యయ్యో ఎందుకు, మేనల్లుడు రామునాయుడు ఉన్నాడు కదా, తను తీసుకొని వెళ్తే ఇద్దరు సేఫ్ గా వెళ్ళొస్తారు కదా, నీకు అడగడం రాదు, ఒకవేళ ఒక షాప్ లో లేకపోయినా ఇంకో షాప్ లో మందులు దొరుకుతాయి కదా అని కుమారుణ్ణి సోదరుడికి తోడిచ్చి పంపించింది సింహాచలం. ఇద్దరు వెళ్ళి వచ్చేసరికి మంచిగా వంట చేస్తాను, రథసప్తమి కదా, పరమాన్నాన్ని కూడా వండాను, ఇద్దరు కూడా తిందురు అంటూ వెళ్ళేటప్పుడు క్షేమంగా తిరిగి రండి అంటూ వెళ్ళి ఎవరైతే సింహాచలం ఉన్నారో సోదరుడికి అదే విధంగా కుమారుని కూడా సాగనంపింది. అంతలోనే పిడుగు లాంటి వార్త, మీ ఇంటికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కూడా రోడ్డు ప్రమాదం కారణంగా మరణించారని. ఆ తల్లి గుండె పగిలిపోయింది. ఎందుకంటే కొద్ది నెలల క్రితమే భర్త అప్పలనాయుడు కూడా మరణించాడు. ఇంకా దాని నుండి తేరుకోకముందే సోదరుడు అనారోగ్యం కారణంగా నా ఇంట ఉంటున్నాడు, సో నా సోదరుడికి నేను సేవలు చేసుకుంటున్నాను అని అనుకునే లోపే సోదరుణ్ణి అదే విధంగా కుమారుని కూడా యాక్సిడెంట్ రూపంలో మృత్యువు కబలించింది. సో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎవరైతే సింహాచలం ఉన్నారో ఆమెకి సమాచారాన్ని ఇచ్చారు. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన గ్రామస్తులు అదే విధంగా సంఘటన గురించి తెలిసిన తర్వాత సింహాచలం అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. అది తేరుకొని అసలు ఏమైందో తెలియని అయోమయ పరిస్థితిలో ఆమె సొమ్మసిల్లి కూడా పడిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత కన్న పేగు బంధం కుమారుణ్ణి రామునాయుడిని అదే విధంగా సోదరుణ్ణి రక్త సంబంధమైనటువంటి సోదరుడు ఇల్లైను చూసి గుండెలు పగిలేలా రోడ్డుకి తల బాదుకొని ఏడుస్తుంటే అక్కడ పరిస్థితిని చూసిన ప్రతి ఒక్కరికి కూడా కన్నీరు వచ్చింది. ఎందుకంటే అటు భర్త నిండు నూరేళ్ళు జీవితాంతం తోడుంటానన్న భర్త మధ్యలో నాకు అన్యాయం చేసిపోయాడు, సరే నా కొడుకు చేతికొచ్చాడు, నా కొడుకు నన్ను చూసుకుంటున్నాడు అనుకునే లోపు నా కొడుకుని దూరం చేశావు. అదే విధంగా సోదరుడు ఉన్నాడు, చిన్నప్పటి నుండి కూడా సోదరుడు నేను కలిసిమెలిసి తిరిగాం, ఏ కష్టం వచ్చినా సోదరుడికి నేను, నాకు సోదరుడు ఉన్నారు అనుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అలాంటి సందర్భంలో ఈ బంధాలన్నిటినీ కూడా దూరం చేసి భగవంతుడా నాకెందుకు అన్యాయం చేశావంటూ అక్కడ ఆ తల్లి ఏడుస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా కన్నీరు వచ్చింది. ఎందుకంటే క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చేస్తారు అనుకునే లోపు ఈ పిడిగి లాంటి వార్త నా చెవును పడుకొని ఉంటే బాగున్ను, భగవంతుడా నా కొడుకుని తీసుకుపోయాం, నన్ను తీసుకుపోయిన ఆయుష్ని నా కొడుకు ఇచ్చినట్టయితే తను తన పిల్ల పాపలతో భార్యతో సంతోషంగా ఉంది కదా, అర్ధాయుష్ చేసావా నా కొడుక్కి, చిన్నతనంలోనే అన్ని దూరం చేసావా అంటూ ఆ దేవుడిని నిందించిన పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. సో రోడ్డు ప్రమాదాలు కారణంగా అంటే వెళ్ళిన తర్వాత క్షేమంగా తిరిగి వస్తామో లేదో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాము. మనం ఎంత సేఫ్గా వెళ్ళినప్పుడు కూడా ఏదైతే రోడ్డు ప్రమాదానికి కారణమైనటువంటి బస్సు ఆర్టీసీ బస్సు యొక్క డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు. సో ఆ బస్ డ్రైవర్ కారణంగానే ఒకవేళ యాక్సిడెంట్ జరిగినట్టు అయితే కేసు నమోదు కూడా చేస్తామని పోలీసులు హామీ కూడా ఇచ్చారు. సో జిల్లా ఎస్పీ దామోదరం గారు కూడా అక్కడికి వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం, కానీ ఎక్కడో చోట ఇలాంటి వార్తలు వినపడుతుంటే చాలా భయం వేస్తుంది, ఆందోళనకరంగా కూడా ఉంటుంది. సో రోడ్ సేఫ్టీ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తలకి ఎటువంటి గాయానైనా తప్పించుకునే అవకాశం ఉంటుంది. సో ప్రజలు దయచేసి వినండి, రోడ్డు ప్రమాదాలు బారిన పడవద్దు, మీ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చొద్దు అంటూ జిల్లా ఎస్పీ దామోదరం గారు కూడా అందరికీ తెలియజేసిన పరిస్థితి అయితే కనిపించింది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరి
ఫ్యామిలీతో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై